మనకి. కాకపోతే పిల్లలు కూడా హెల్ప్ చేస్తానన్నారు. సరే ఇంకా మేమైతే పొటాటోస్ అయితే ఉడకపెట్టేసుకుందామని ఇంక ఇలా పెట్టుకున్నామండి. ఇది చీజ్తో పొటాటో మనకి స్నాక్ రెసిపీ లాగా అప్పటికప్పుడు మనం పొటాటోస్ విత్ చీజ్తో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే సమ్మర్లో అనేసరికి మనకి హెవీ రెసిపీస్ అనుకునేసరికి మనకి అవుతూ ఉంటుంది, అవ్వకపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎలా ఎంత సింపుల్గా అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు బంగాళదుంపలు ఉడికిపోయండి. ఈలోగా చీజ్ కూడా రెడీ చేసుకున్నాను. కార్న్ఫ్లేక్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. కార్న్ఫ్లేక్స్ నేను చెప్పాను కదా, ఒక పూట మనం స్కిప్ చేసినప్పుడు కూడా మన డైట్లోకి వాడుకోవచ్చు అని. అలాంటి ఫ్లేక్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయండి. ఇది చీజ్ పెట్టుకుని ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిన దాంట్లో ఎలా చీజ్ స్లైసులుగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్ అండి. ఇప్పుడు మనం పిజ్జాలు అవి తెప్పించుకున్నప్పుడు ఆరిగానో ఇస్తూ ఉంటారు, చిల్లీ ఫ్లేక్స్ ఇస్తూ ఉంటారు. మనం కొంచెం వాడుకొని మిగతాయి పెట్టేస్తూ ఉంటాం కదా. అలా దాంతో ఇప్పుడు యూస్ చేసుకుని ఇది ఎలా ఫ్లేవర్గా మనం చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను